హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ మీరు చూస్తున్నారు గోరింట పువ్వులు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఎంత చక్కగా కలర్స్ వచ్చాయో. జినియా కానీ గోరింట కానీ గులాబీలు అసలు ఎంత బాగా బ్లూమ్ అయినాయి అంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవు, అంత చక్కగా వచ్చాయి. ఎందుకంటే మనం ఇచ్చే పోషకాలు అలాంటివి. ప్రతి వీడియోలో చెప్తాను, ఏదో ఒకవి చిన్నవి ఏవైనా చేసి మీ మొక్కలకి ఇవ్వండి, ఇలా విరగపూస్తూ ఉంటాయి. గులాబీలు, చామంతులు. ఇప్పుడు చామంతుల సీజన్ కాబట్టి ఇప్పటి నుంచే వాటికి కేర్ చేసామంటే సీజన్ కల్లా చాలా ఫ్లవర్స్ వస్తాయి. నా మొక్కలు అయితే ఇప్పుడు చాలా చక్కగా బుషీగా అయినాయి. ఇంకా మొక్కలు ఇక వస్తాయి, ఇంకా ఒక 20 డేస్లో మొగ్గలు కూడా వస్తున్నాయి. మొత్తం ఇంకా ఇట్లా గుత్తులుగా వేలాడతాయి. ఇక్కడ చూడండి దేవకన్నేరు కూడా ఎంత గుత్తులుగా పూసాయంటే, ఇవి మ్యాక్సిమం గుత్తులుగానే పూస్తూ ఉంటాయి. చిన్న కుండీలో ఇంత పెద్దగా ఎదిగి ఎంత గుత్తులుగా వచ్చాయి చూడండి. రోజు పూజకైతే ఎంత బాగా యూజ్ అవుతున్నాయి ఈ ఫ్లవర్స్ అయితే. అలాగే మన గార్డెన్లో ఉన్న మందారాలు కూడా అసలు ఎంత చక్కగా బ్లూమ్ అయినాయి చూడండి. అసలు ఎంత బాగా అనిపించిందో ఒక మొక్కకి ఇంత చక్కగా రావడానికి మనం ఇస్తున్న పోషకాలు అలాంటివి. బాబా చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోరంతగా ఎంత బాగా వచ్చినాయో అసలు. ఇది చిన్న మొక్క, యాక్చువల్లీ ఇది రెండు ఉంటాయి మనకు మందారాలు, ఇంకొక దాంట్లో కూడా ఉంటుంది. ఇందులో ఇది ఈ మధ్య రీసెంట్గా పెట్టిన మొక్క చాలా బాగా వచ్చింది. నేనది మందార కొమ్మల్ని జస్ట్ కొమ్మ కట్ చేసి పెడతాను అంతే, చాలా చక్కగా వస్తుంది. ఇది పెద్దది, దీని నుండి నేను ఒక కొమ్మ కట్ చేసి దాంట్లో పెట్టాను, చాలా బాగా వచ్చినాయి. ఇంకా మనకైతే ఈ సీజన్లో ఈ శ్రావణ మాసం అంతా పువ్వులు అయితే చాలా బాగా వస్తున్నాయి పూజ కోసం. అసలు బయట కూడా చాలా కాస్టే ఉన్నాయి, 30 రూపీస్ 40 రూపీస్కు కొన్ని ఇస్తున్నారు. చాలా కాస్ట్ అయితే ఎక్కువనే ఉంటుంది. ఇంక ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా ఉంటుంది కదా. నాకైతే కొనే పని లేకుండా దేవగన్నేరు, మందారాయి, గులాబీలే చక్కగా సరిపోతున్నాయి, ఇంకా కొనాల్సిన అవసరం లేదు. చూసారు కదా ఎంత చక్కగా పింకు మందార కూడా కట్ చేసిన తర్వాత ఇక మొగ్గలు వచ్చేస్తున్నాయి, ఎంత బాగా అనిపిస్తుందో చూసారు కదా. అలాగే చామంతులు కూడా ఇంకా సీజన్ కల్లా ఎంత మంచిగా బుషిగా రెడీ అవుతున్నాయి. మొన్ననే పెట్టుకున్నాం కదా ఈ మొక్కలు, చూసారు కదా ఎంత చక్కగా ఎంత మంచిగా గ్రో అయితే. చిన్న వాటిలలోనే పెట్టినాం కదా, ఎంత బాగా వచ్చినాయి చూడండి. అందుకే ఇలాంటివి మీరు కూడా చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంక ఇవన్నీ పూసినప్పుడు చూడండి ఎంత అందంగా కనిపిస్తాయో. మనకు నచ్చిన ప్లేస్లో వీటిని షిఫ్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇవి చిన్నవి కదా, ఎక్కడ పెట్టినా ఏం కాదు, మనకు నచ్చిన ప్లేస్లో మార్చుకుంటూ ఉండాలి. చాలా బాగా వచ్చినాయి ఇవి కూడా. ఇవన్నీ కూడా చిన్న కొమ్మలు పెట్టాను నేను, కొమ్మల ద్వారా ఇంత చక్కగా అయిపోయినాయి ఇవైతే. అలాగే ఇప్పుడు రెయిన్ లిల్లీ వర్షాలు పడుతున్నాయి కదా, అసలు ఇదైతే చాలా రోజుల తర్వాత పూసింది. నేను ఎన్నిసార్లు తీసేసినా కూడా అది మళ్ళీ వస్తూనే ఉంది. అంటే దీంట్లో మొత్తం ఒకటి గడ్డల్లా ఉంటే అవి ఎంత చిన్న వేరున్నా కూడా మొండిగా వచ్చేస్తుంది. ఆ మధ్యలో ఎక్కువ పూయట్లేదని నేను తీసేసాను. మళ్ళీ ఒక దాంట్లో దాన్ని వర్షాలకి మళ్ళీ చిగురుచ్చేసి పువ్వులు అయితే ఈ విధంగా వస్తున్నాయి. ఇది కూడా చాలా బాగా అనిపించింది. వీటికి ఏం పెద్దగా అవసరం లేదు, ఊరికే చాలా పూస్తాయి. టేబుల్ రోజ్ లాగానే ఇవి కూడా వర్షాలు పడుతుంటే ఎక్కువగా పూస్తూ ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. ఇవైతే అసలు ఎంత చక్కగా ఉన్నాయో అసలు చూడడానికి రెండు కలర్ సరిపోనంతగా చాలా మంచి కలర్స్. ఈ రెడ్ అండ్ కలర్స్ అయితే చాలా బాగుంటాయి. రెడ్ కలరే చాలా అంటే లుక్ బాగుంటుంది రెడ్ కలరు. జినియా కానీ ఇంకా మందారాలు కానీ అసలు ఎంత చక్కగా అనిపిస్తాయో. నేను మొన్న ఒక జినియా ప్లాంట్ తెచ్చాను. అబ్బా అసలు జినియా ప్లాంట్ తీయగానే అసలు ఎట్లా చనిపోయిందో అర్థమే కావట్లేదు. నేను మీకు మరొక వీడియోలో చూపిస్తాను. ఎంత సాడ్ అనిపించింది అంటే నాకు చాలా బాధ అనిపించింది. నాకు మంచి కలర్ తీసుకొచ్చాను, రెడ్ కలరు నర్సరీలో తీసుకొచ్చాను. ఎంత బాగుందో అసలు. వెళ్ళాలి, ఎందుకు చనిపోయిందో అర్థం కాలేదు. తెచ్చాను, మార్నింగ్ కల్లా చనిపోయింది అది. ఒకసారి వెళ్ళి వాళ్ళని అడగాలనిపించింది, ఎందుకంటే చాలా కలర్స్ ఉంటే చూడడానికి బాగుంటుంది కదా గార్డెన్లో అని చెప్పేసి నేను పర్చేజ్ చేశాను. 70 రూపీస్ పెట్టుకున్నాను. మళ్ళీ అది వెంటనే చనిపోయింది. మళ్ళీ అడిగితే ఇస్తారో ఇవ్వరో చూడాలి.
ఈరోజు కూడా చాలా బాగుంది. ఎంత చక్కగా వచ్చినాయి చూడండి ఫ్లవర్స్ అయితే మొక్క నిండా వచ్చాయి అసలు బుషీగా. ఇప్పుడైతే మనమైతే చాలా పోషకాలు ఇస్తున్నాం కదా. నేనైతే వీటి కోసం అయితే నువ్వుల పొడి ఇచ్చాను, చాలా బాగుంది. ఈసారి నువ్వుల పౌడర్ ఎలా మొక్కలకి ఇవ్వాలనేది మీకు తప్పకుండా షేర్ చేస్తాను. చూసారు కదా మన గార్డెన్లోని బ్యూటిఫుల్ ఫ్లవర్స్. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కోసం కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ జినియా సీడ్స్ అయితే అందరూ అడుగుతూ ఉంటారు, తప్పకుండా